Hi everyone, welcome to AVL Data Analytics. సో మనం పవర్ బిఐ ఫుల్ కోర్స్ గురించి తెలుసుకుంటున్నాం దానిలో మొదటి మనం పార్ట్ 1 అనుకునేది ఏంటంటే పవర్ వ్యూ గురించి. ఆ పవర్ వ్యూలోని విజువలైజేషన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. మెయిన్ పవర్ వ్యూ అంటేనే విజువలైజేషన్స్. సో ఆ విజువలైజేషన్స్లో ఈరోజు మనం డేట్ అండ్ టైం రిలేటెడ్ చార్ట్స్ గురించి తెలుసుకుంటాం. సో డేట్ అండ్ టైం రిలేటెడ్ చార్ట్స్ అంటే వాటిలో లైన్ చార్ట్, ఏరియా చార్ట్, స్టాక్డ్ ఏరియా చార్ట్ అండి. ఈ వీడియోలో ఈ 3 విజువల్స్ గురించి అనేది మనం డిస్కస్ చేద్దాం. సో వీటిని ఇయర్ వైజ్ సేల్స్ కానీ, మనకి మంత్ వైజ్ సేల్స్ కానీ, డేట్ వైజ్ సేల్ కానీ కావాలి అనుకుంటే, ఇయర్ వైజ్ సేల్, డేట్ వైజ్ సేల్, మంత్ వైజ్ సేల్ కావాలనుకుంటే మోస్ట్ ప్రాబర్లీ లైన్ చార్ట్ కానీ, ఏరియా చార్ట్ కానీ, స్టాక్డ్ ఏరియా చార్ట్ కానీ అనేది మనం ఎక్కువగా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ముందు మనం ఆ 3 విజువల్స్ ఈ క్లాస్కి వచ్చేటప్పటికి ఆ 3 విజువల్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మనం పవర్ బిఐ డెస్క్టాప్ యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ చేసుకోం. సో ఈ పవర్ బిఐ డెస్క్టాప్ యూజర్ ఇంటర్ఫేస్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ మొత్తం మనకి చార్ట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. విజువలైజేషన్స్లో మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఈ బార్ చార్ట్స్ గురించి తెలుసుకున్నాం. ఏంటి, మనం స్టాక్డ్ బార్ చార్ట్ కానీ, స్టాక్డ్ కాలం చార్ట్, అంటే బార్ చార్ట్లో మన రో వైజ్గా చార్ట్స్ 3 ఉంటాయి, కాలం వైజ్గా చార్ట్స్ 3 ఉంటాయి. ఈ 6 అనేవి మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. ఇప్పుడు టైం రిలేటెడ్ చార్ట్స్ గురించి మనం తెలుసుకుందాం. ఇదిగోండి, సెకండ్ లైన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 6ని మనం టైం రిలేటెడ్ చార్ట్స్ అంటారు. పై రో ఆ మొత్తాన్ని ఏమంటారంటే సబ్ కేటగిరీ వైజ్ అండ్ ప్రొడక్ట్ వైజ్ సేల్స్ అంటారు, ప్రొడక్ట్ వైజ్ విజువలైజేషన్స్ అంటారు. అంటే మనం కేటగిరీ వైజ్ కాకుండా సబ్ కేటగిరీ మోర్ దెన్ 10 కన్నా ఎక్కువగా ఉన్నాయి అనుకుంటే మనం ఈ చార్ట్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. ఏది రో చార్ట్స్ అండ్ బార్ చార్ట్స్, ఈ 6 యూజ్ చేసుకుంటాం. అలా కాకుండా టైం రిలేటెడ్ డేటా, టైం రిలేటెడ్గా మనకి కావాలి, డేట్ వైజ్ కానీ, మంత్ వైజ్గా కానీ, క్వార్టర్ వైజ్గా కానీ, ఇయర్ వైజ్ సేల్స్ కావాలనుకుంటే ఈ 6 చార్ట్స్ అనేవి యూజ్ చేయడం జరుగుతుంది. ఏ చార్ట్ ఎప్పుడు యూజ్ చేస్తారనేది మనం చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ వన్ మనం లైన్ చార్ట్ కనుక తీసుకున్నట్లయితే, సో లైన్ చార్ట్ క్లిక్ చేద్దాం. సో ఫస్ట్ మనం లైన్ చార్ట్ క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనం ఏం చేద్దాం, లైన్ చార్ట్లో మనం సేల్స్ బై ఇయర్ అండ్ ప్రాఫిట్ బై ఇయర్ ఆర్డర్స్ టైప్ క్లిక్ చేసుకుందాం. ఇక్కడ ఆర్డర్ డేట్ అనేది ఒకటి ఉంటుంది. ఆర్డర్ డేట్ అనేది దాన్ని క్లిక్ చేయండి. ఆర్డర్ డేట్ అని క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటికల్గా మనం డేటా దీనికి అప్లోడ్ చేస్తున్నప్పుడే పవర్ బిఐ దాని బ్యాక్గ్రౌండ్లో దానికి ఉన్న సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకొని దానికంటూ డేట్ హైరార్చీ అనేది ఇక్కడ క్రియేట్ చేస్తుంది. మొత్తం డేట్ వైజ్ సేల్స్ కానీ, డేట్ వైజ్ని దాని యొక్క ర్యాండమ్గా దాన్ని ప్రిపేర్ చేస్తుంది. సో ఇక్కడ ఆర్డర్ డేట్లోని డేట్ హైరార్చీ మనం అప్లోడ్ చేసినప్పుడు ఈ ఆప్షన్ ఉండదు. కానీ ఏంటంటే పవర్ బిఐ ఏంటంటే తనకున్న చాలా వరకు తనే ఎక్కువగా వర్క్ చేసుకుంటుంది బ్యాక్గ్రౌండ్లో. దాంట్లో ఇయర్ వైజ్ సేల్ కావాలా, క్వార్టర్ వైజ్ సేల్ కావాలా, మంత్ వైజ్ సేల్ కావాలా, డేట్ వైజ్ సేల్ కావాలి. మనకి ఇయర్ వైజ్ సేల్ కావాలి కాబట్టి ఇయర్ని ఇక్కడ ట్రాక్ చేద్దాం. తర్వాత నాకు సేల్స్ అండ్ ప్రాఫిట్ కావాలి కాబట్టి ఇయర్ వైజ్ సేల్స్ వాల్యూస్లో మనం ఫ్యాక్ట్ కాలం కాబట్టి సేల్స్ డ్రాక్ చేద్దాం. తర్వాత ప్రాఫిట్ కూడా వాల్యూస్లో డ్రాక్ చేద్దాం. సో ఇక్కడ నాకు ఇవి కనిపించట్లేదు కాబట్టి కొంచెం నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే వీటిని ఇక్కడ మనం 3 ఫీల్డ్ వెల్స్ ఉంటాయి. ఒకటి బిల్డ్ విజువల్, ఫార్మేట్ విజువల్లోకి వెళ్ళి మనం దానికి కనిపించట్లేదు కాబట్టి లెజెండ్ అనేది వాల్యూస్ మనకు కనిపించట్లేదు కాబట్టి డేటా లేబుల్స్ ఆన్ చేసుకుందాం. ఇదిగోండి డేటా లేబుల్స్, ఇది మిలియన్స్ వైజ్గా ఉంది కాబట్టి మనం థౌజండ్స్ వైజ్గా మార్చుకున్నట్లయితే డేటా లేబుల్స్ క్లిక్ చేసి వాల్యూస్ క్లిక్ చేసి మనం థౌజండ్స్ అంటే థౌజండ్స్ వైజ్గా చేంజ్ అయిపోతుంది మొత్తం. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సేల్స్ అనేది లైట్ బ్లూ కలరు, ప్రాఫిట్ అనేది డార్క్ బ్లూ కలర్లో కనిపిస్తుంది. సో మనకేంటంటే ఇవి 2 అంత విజిబుల్గా మనకు కనిపించట్లేదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 2014లో సేల్ అంత ఉంది, ప్రాఫిట్ అలా ఉంది. 2015 ఎందుకంటే మనం ఇయర్ వైజ్ సేల్ ఇచ్చాం కాబట్టి అక్కడ మంత్ వైజ్ సేల్ అనేది మనం క్లిక్ చేసామనుకుంటే మంత్ వైజ్ సేల్ అని వస్తుంది. క్వార్టర్ వైజ్ సేల్ క్లిక్ చేస్తే క్వార్టర్ వైజ్ సేల్ అనేది వస్తుంది. ఓకే, ఒకవేళ మనకి ఇలా లైన్ చార్ట్ అనేది మనకు బాగోలేదు అనుకున్నప్పుడు ఫీల్డ్ వెల్స్ మనం చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ ఫీల్డ్ వెల్స్లో సేల్స్, ప్రాఫిట్ ఒకే దగ్గరికి ఇచ్చాం కాబట్టి ప్రాఫిట్ అనేది మనం సెకండరీ వాల్యూస్ కనుక తీసుకున్నట్లయితే ఇలా చేంజ్ అయిపోతుంది. ఇంకోటి తీసుకుందాం.
చేసేసి కాపీ పేస్ట్ చేసుకుంటే ఇంకో విజువల్ వస్తుంది. ఈ విజువల్ మనం ఈ ప్రాఫిట్ అనేది సెకండరీ వాల్యూస్ కనుక మనం డ్రా చేసుకున్నట్లయితే ఇలా చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇంకొంచెం ఫస్ట్ విజువల్ కన్నా సెకండ్ విజువల్ కొంచెం బెటర్గా ఉంటుంది. రెండు బోత్ ఆర్ ఈక్వలే. కాకపోతే ఏంటంటే ఫస్ట్ దాంట్లో మనం ఫీల్డ్ వెల్స్లో సేల్స్ ప్రాఫిట్ ఒకే దగ్గర ఇచ్చాము. ఇక్కడ మాత్రం ప్రాఫిట్ అనేది సెకండరీ వాల్యూస్లో ఇవ్వడం జరిగింది. సెకండరీ వాల్యూస్ అని ఉంటుంది. అక్కడ కనుక మనం ఇచ్చుకున్నట్లయితే ఇంకొంచెం బెటర్ విజువల్గా కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు ఇంకొంచెం బెటర్ లుక్ కనిపిస్తుంది. 2014లో ఎంత సేల్ అయింది, 2015లో ఎంత సేల్ అయింది, ప్రాఫిట్ అయింది, 2015లో ఎంత సేల్ అయింది, ప్రాఫిట్ అయింది, 16లో ఎంత సేల్ అయింది, ప్రాఫిట్ అయింది, ఇవన్నీ మనకు విజువల్ కనిపిస్తుంది. నాకు అలా కాదు, సేల్స్ బై కేటగిరీ అండ్ ఇది కావాలి అనుకుంటే ఇంకో లైన్ చార్ట్ తీసుకుందాం. లైన్ చార్ట్ తీసుకొని ఇయర్ వైజ్ సేల్స్, నెక్స్ట్ వన్ వచ్చేటికి నాకు ప్రాఫిట్ వాల్యూస్, తర్వాత కేటగిరీ ప్రాఫిట్ అండ్ ఇయర్ సేల్ అండ్ ప్రాఫిట్ సేల్. ఇప్పుడు కేటగిరీ ఈ లెజెండ్ అనేది కేటగిరీలో క్లిక్ చేసినట్లయితే ఇక్కడ లెజెండ్ అనేది తీసుకోదు. ఎందుకంటే ఇక్కడ మనకి ఆల్రెడీ 2 అనేది నిండిపోయినాయి కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ సేల్స్ కానీ ప్రాఫిట్ కానీ ఒకటి క్లిక్ చేసి ఇప్పుడు కేటగిరీని కానీ ఇక్కడ తీసుకున్నట్లయితే లెజెండ్లో మనకి ఇలా వస్తుంది, 3 డాట్ లైన్స్ వస్తాయి. సో మనం అప్పుడు ఏం చేయాలంటే ప్రాఫిట్ సేల్స్ని సెకండరీ వాల్యూస్లో కనుక తీసుకుంటే ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు ఏం చేయాలంటే సేల్స్ని మనకి టూల్ టిప్స్లో తీసుకోవాలి. సేల్స్ని టూల్ టిప్స్లో కనుక తీసుకున్నట్లయితే ఇప్పుడు మనకి ఇప్పుడు మనం బిల్డ్ విజువల్లోకి వెళ్ళి ఫార్మల్ డేటా లేబుల్స్ ఆన్ చేసుకున్నట్లయితే మనకి మొత్తం ఇలా వస్తుంది. సో మనకి ఏది ఎంత సేల్ అయింది ఏంటి అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది. ఈ ప్రాఫిట్ టు సేలు ఇయర్ కేటగిరీ వైజ్గా ఎంత సేల్ అయింది మనకి కేటగిరీ వైజ్. ఫర్నిచర్ కేటగిరీ 2014లో ఫర్నిచర్ సేలు కేటగిరీ, ఆఫీస్ సప్లైస్ సేల్స్ కేటగిరీ, టెక్నాలజీ, ఇవి మొత్తం మనకి సేల్స్ అనేవి చూపిస్తుంది ఇక్కడ ఫీల్డ్ వెల్స్లో. ఓకే, ఒక నిమిషం. ఇప్పుడు కరెక్ట్గా ఇదిగోండి. కేటగిరీ వైజ్ అంటే ముందు మనం సేల్స్ పెట్టుకోవాలి, తర్వాత మనం దానిలో నుంచి వచ్చిన ప్రాఫిట్ అనేది క్లిక్ చేసుకోవాలి. అంటే టూల్ టిప్స్లో వచ్చేటప్పటికి ప్రాఫిట్ని మనం అలా మార్చుకొని తీసుకొని చేసుకోవాలి. సో అలా మనకి సేల్స్ వైజ్గా ప్రాఫిట్ అండ్ కేటగిరీ మొత్తం అన్నీ మనకి క్లియర్గా కనిపిస్తాయి. ఇక్కడ టూల్ టిప్లు ఇక్కడ నిజంగా లెజెండ్ మనకి డిస్ప్లే అవుతుంది. సేల్ ఎంత అయింది, ప్రాఫిట్ ఎంత అయింది, సేల్ ఎంత అయింది, ప్రాఫిట్ ఎంత అయింది, మొత్తం ఈ 3 కేటగిరీ వైజ్. ఈ కలర్స్ కూడా చేంజ్ చేసుకోవాలనుకుంటే ఫార్మాలిటీ అనాలిసిస్కి వెళ్ళి ఎఫెక్ట్స్లోకి వెళ్తే మనకి చేంజ్ అనేది అవుతుంది. ఓకే, ఇది లైన్ చార్ట్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి మనం ఏరియా చార్ట్ అంటారు. ఈ ఏరియా చార్ట్కి లైన్ చార్ట్కి డిఫరెన్స్ ఏమి ఉండదు, రెండు సేమ్ బిహేవియర్ చేస్తాయి. కాకపోతే లైన్ చార్ట్ వచ్చేటప్పటికి మనకి యాజ్ ఇట్ ఈస్గా ఇలా ఉంటుంది. లైన్ చార్ట్ తీసుకుందాం. ఫస్ట్ వన్ రెండు డిఫరెన్స్ చూపిస్తాను చూడండి. లైన్ చార్ట్కి ఏరియా చార్ట్కి రెండు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇయర్ వైజ్ సేల్స్ కనుక తీసుకున్నట్లయితే ఇలా వస్తుంది. బిల్డ్ అనాలిటిక్స్లోకి వెళ్తే డేటా లేబుల్స్ ఆన్ చేసుకుంటాం. ఇక్కడ ఏ పాయింట్ ఉందో ఆ పాయింట్ దగ్గర నాకు మనం తీసుకెళ్ళిన డాట్ వస్తుంది కదా, నాకు డాట్ కాదు ఒక మార్కర్ లా కావాలనుకుంటే మార్కర్ సెక్షన్స్ ఆన్ చేసుకోవచ్చు. మార్కర్స్ ఇంకొంచెం బాగా కావాలి అనుకుంటే కనుక మనం ఇంకా విజువల్గా చేసుకోవచ్చు. ఇది సిరీస్ లేబుల్స్ కూడా వస్తుంది ఇక్కడ సేల్స్, అదే అంటే ఏ ఇయర్ ఎంత సేల్ అయింది ఏంటి అనేది. నాకు మిలియన్స్లో ఉంది, థౌజండ్స్లో మార్చుకోవాలనుకున్నా ఇక్కడ వాల్యూస్ డేటా లేబుల్స్ క్లిక్ చేసినాక కింద వాల్యూస్ ఉంటుంది. ఆ వాల్యూస్ క్లిక్ చేసుకొని మనం థౌజండ్స్లో చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ అంతా థౌజండ్స్లో చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇదే లైన్ చార్ట్ వచ్చేటప్పటికి ఈ లైన్ చార్ట్ కింద నాకు ఇది కాపీ చేసుకుందాం. లైన్ చార్ట్ వచ్చింది. ఇప్పుడు దీనికి మనం ఏరియా చార్ట్ కనుక అప్లై చేసినట్లయితే ఇదిగోండి, లైన్ చార్ట్కి ఏరియా చార్ట్కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు.
కాకపోతే లైన్ చార్ట్లోనేమో డౌన్ కలర్ ఏమి ఉండదు. ఏరియా చార్ట్ కొన్ని అంటే ఎంతవరకు సేల్ అయింది అదంతా మనకి మార్క్ చేసేసి చూపిస్తుంది ఇలాగా. సో దీనికి రెండింటికి బోత్ ఆప్షన్స్ అనేవి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆప్షన్స్ ఏమి చేంజ్ అవ్వవు. సో ఏరియా చార్ట్కి లైన్ చార్ట్కి. సో మనం మోస్ట్ ఆఫ్ ద కేసెస్ కొంతమంది ఏరియా చార్ట్ వాడతారు, కొంతమంది లైన్ చార్ట్ అనేది యూజ్ చేస్తారు. రెండింటికి సేమ్ ఆపరేషన్స్ సేమ్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి మనం స్టాక్డ్ ఏరియా చార్ట్ అనేది డిస్కస్ చేద్దాం. స్టాక్డ్ ఏరియా చార్ట్ అంటే టోటల్గా యాడ్ చేసుకుంటూ ఉంటుంది. ఓకే, ఒకసారి చూడండి. బోత్ ఆర్ ఈక్వల్. ఏరియా చార్ట్ అండ్ స్టాక్డ్ ఏరియా చార్ట్, అది ఏరియా చార్ట్ లైన్ చార్ట్ రెండు ఈక్వలే. కాకపోతే లైన్ చార్ట్లోనేమో ఇక్కడ షేడెడ్ ఉండదు, ఇక్కడేమో కలర్ నేను ఫిల్ చేసేసి ఉంటుంది. ఇప్పుడు స్టాక్డ్ ఏరియా చార్ట్ ఒకటి తీసుకున్నాం. ఇప్పుడు లైన్ చార్ట్ ఉంది. ఈ లైన్ చార్ట్లోనే ఏరియా చార్ట్. ఇప్పుడు నెక్స్ట్ వన్ ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఏంటంటే మనకి ఏరియా చార్ట్ కాకుండా స్టాక్డ్ ఏరియా చార్ట్ యూజ్ చేస్తారు. ఇప్పుడు ఇది ఉంది మనకి, నాకు ఇయర్ వైజ్ సేల్స్ అండ్ కేటగిరీ వైజ్ సేల్స్ కేటగిరీ ఇలా ఉంది. డేటా లేబుల్స్ కనుక నేను ఆన్ చేసుకున్నట్లయితే డేటా లేబుల్స్ ఆన్ అయ్యి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే డేటా లేబుల్స్ ఆన్ అయినాయి కదా. ఇప్పుడు నేను ఒక స్టాక్డ్ కాలం, క్లస్టర్డ్ కాలం చార్ట్, స్టాక్డ్ కాలం చార్ట్ తీసుకున్నాను. స్టాక్డ్ కాలం చార్ట్. ఇప్పుడు దీంట్లో కేటగిరీ వైజ్ రీజన్ వైజ్ సేల్స్ కనుక పెట్టినట్టయితే కేటగిరీ వైజ్ రీజన్ వైజ్ సేల్స్ ట్రాక్ చేసినట్లయితే నేను వాల్యూస్ కూడా ఆన్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ పర్సంటేజ్ వచ్చింది. మనం పర్సంటేజ్ కాదు, స్టాక్ కాలం చార్ట్. ఇదిగోండి, థౌజండ్స్లో కనుక మార్చుకోవచ్చు. డేటా లేబుల్స్ ఆన్ చేసి వాల్యూస్లోకి వెళ్ళి మనం థౌజండ్స్, ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ద ప్రిఫర్ థౌజండ్స్ ప్రిపేర్ చేసినట్లయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, పైన టోటల్ అనేది మనకు రాదు. టెక్నాలజీ అనేది టోటల్గా ఎంత సేల్ అయ్యింది అనేది మనకి ఇక్కడ ఏమి ఉండదు. సెంట్రల్ ఎంత సేల్ అయ్యింది, ఈస్ట్ ఎంత సేల్ అయ్యింది, సౌత్ ఎంత సేల్ అయ్యింది, వెస్ట్ ఎంత సేల్ అయ్యింది అని మాత్రమే డిస్ప్లే అవుతుంది తప్ప టోటల్గా టెక్నాలజీ సేల్ ఎంత అనేది మనకి చూపించదు. అంటే టెక్నాలజీ వైజ్గా రీజన్ వైజ్గా మనకు సేల్ అనేది ఎంత అనేది చూపించదు. టోటల్గా టెక్నాలజీ ఎంత సేల్ అయ్యింది అనేది. కానీ దీనికి వచ్చేటప్పటికి ఏంటంటే ఈ స్టాక్డ్ ఏరియా చార్ట్ వచ్చేటప్పటికి మనకి టోటల్గా ఎంత సేల్ అయ్యింది ఆ ఇయర్ 4 కలిపి, టెక్నాలజీ 4 కలిపి మనకి ఎంత సేల్ అయ్యింది అనేది చూపిస్తుంది. చూడండి, స్టాక్డ్ ఏరియా చార్ట్ ఒకటి తీసుకుందాం. స్టాక్డ్ ఏరియా చార్ట్లో మనం సేల్స్ ఇయర్ ఇక్కడ పెట్టుకుందాం. సేల్స్ కేటగిరీ డేటా లేబుల్స్ కనుక ఆన్ చేసుకున్నట్లయితే టెక్నాలజీ ఎంత సేల్ అయింది టోటల్. ఈ ఆప్షన్ అనేది ఓన్లీ ఇక్కడ మాత్రమే వస్తుంది, ఈ యొక్క స్టాక్డ్ ఏరియా చార్ట్లో మాత్రమే వస్తుంది తప్ప ఇంకెక్కడ రాదు. ఇదిగోండి టోటల్ లేబుల్స్ అనేది. దీన్ని చూడండి, కావాలంటే దీనికి మనం డేటా లేబుల్ దగ్గర దీనికి ఆప్షన్ కింద దీనికే వస్తుంది టోటల్ లేబుల్స్. ఓకే, దీనికి పైన ఉంది. సో మనం ఇక్కడ నెంబర్స్ వైజ్గా తీసుకుంటాం. ఇక్కడ మనం మామూలుగా చేసుకోవచ్చు. ఈ ఏరియా చార్ట్కి వచ్చేటప్పటికి ఉండదు అది టోటల్ లేబుల్స్ అనేది డేటా లేబుల్ కింద. ఈ కాలం చార్ట్లో కూడా ఉంటుంది. సో టోటల్ లేబుల్స్ ఇదిగోండి ఎంతవరకు సేల్ అయ్యింది. దీన్ని మనం ఏరియా చార్ట్లో టోటల్ కావాలి అనుకుంటే స్టాక్డ్ ఏరియా చార్ట్ అనేది యూజ్ చేస్తారు ఇలాగా. ఓకే, మనకు 2014లో టోటల్ సేల్ ఎంత 0.48 మిలియన్స్. ఒకసారి మనం థౌజండ్స్లో కనుక చేంజ్ చేసుకున్నట్లయితే వాల్యూస్లోకి వెళ్ళి థౌజండ్స్లో సేల్ అయిపోయింది, మొత్తం మారిపోయింది. టెక్నాలజీ ఎంత సేల్ అయింది, ఏ ఇయర్కి ఎంత సేల్ అయ్యింది అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. చూడండి, ఇలా మనకి టోటల్ కనిపిస్తుంది. ఇయర్ వైజ్ సేల్స్లోని ఇక్కడ మనకి టోటల్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఎలా అయితే కేటగిరీ రీజన్ వైజ్ సేల్స్ టోటల్ కనిపిస్తుందో ఇక్కడ స్టాక్డ్ ఏరియా చార్ట్లో మనకి ఇది కనిపిస్తుంది. ఓకే, సో ఒకసారి చూడండి, ఇది లైన్ చార్ట్, ఈ ఏరియా చార్ట్ స్టాక్డ్ ఏరియా చార్ట్లో
ఈ లైన్ చార్ట్కి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి టైం రిలేటెడ్ సేల్ అండ్ కేటగిరీ వైజ్ చూపిస్తారు. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఏంటంటే మనకు లైన్ చార్ట్ ఎక్కువగా కంపెనీ యొక్క గ్రాఫ్ వైజ్గా చూపించడానికి యూజ్ చేస్తారు. ఏరియా చార్ట్ అండ్ స్టాక్డ్ ఏరియా చార్ట్ మోస్ట్ రెండు ఈక్వలే, జస్ట్ ఇక్కడ కలర్ రీజన్ ఫిల్ అయి ఉంటుంది. నాకు టోటల్గా ఒక 2-3 మనకి డిస్ప్లే చేయాలి, ఆ 2-3 డిస్ప్లే చేసినప్పుడు టోటల్ పైన కనిపించాలనుకుంటే కనుక మనం ఈ స్టాక్డ్ ఏరియా చార్ట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మనం ఇట్లా ఈ వీడియోలో మనం ఏరియా చార్ట్ అండ్ లైన్ చార్ట్ అండ్ స్టాక్డ్ ఏరియా చార్ట్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.